పడుతున్నారు. అరే దేవతలా ఏమి నాట్యం చేస్తున్నదిరా, ఒళ్ళు కనబడేటట్టు ఉల్లి పొర చీర కట్టుకున్నది, ఎంత ముద్దుగా ఆడుతున్నదా అని కళ్ళు తాగిన వాళ్ళుంటే సొల్లు కట్టుతారు. నీళ్ళు తాగిన వాళ్ళుంటే నీళ్ళే కట్టుకున్నారు, సంబరపడతారట. నిన్ను సభలోపల దేవరమ్మ నాట్యం చేయంగా అక్కడికి ఎవరొస్తున్నారు? బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు. నారదుడు అంటే త్రిలోక సంచారి. నారదుడు త్రిలోక సంచారి. నారదునికి 10 రకాల పచ్చళ్ళతోటి 10 రకాల కూరలతోటి అన్నం పెట్టినా ఇష్టం ఉండదట. అలంగిరికి పొలంగిరికి అంటు పెడతాడు, లొల్లి లేని కాడ లొల్లి విట్టిస్తాడు, కయ్యం లేని కాడ కయ్యం పుట్టించి వాళ్ళు చుట్లు పట్టుకొని కొట్టుకుంటా అంటే నారాయణ నా కడుపు నిండిందో అని అంటాడట. అందుకొరకే కలతా ప్రియ నారద అన్నారు. నారదునికి మాత్రమైన లొల్లంటేనే ఇష్టం, కడుపు నిండుతుంది. గాడికే నారదుడు శిరతలు పట్టుకొని తంబుర్ర పట్టుకొని పాండురంగా విట్టాలా జయమంగళనాథ విట్టాలా, పాండురంగా విట్టాలా జయమంగళనాథ విట్టాలా, విట్టాలు జయ విట్టాలు రత్నాబాయి, విట్టాలు జయ విట్టాలు జయ విట్టాలు రత్నాబాయి, నారదుడులా వచ్చినాడు అల్లలో నేరల్లో, దేవతలను కళ్ళ దూసిన అల్లలో నేరల్లో, నారదుడు వచ్చిండు. నిన్ను సభకాడికి నారదుడు వచ్చిండాట. ఏ దేవతలారా ఏమో చూస్తున్నారు ఏంటిదయ్యా? మనవరాలా వచ్చిండు తాత. అయ్యా నారాయణ త్రిలోక సంచారి, త్రిలోక సంచారికి కయ్యాల దొరకు 1000 వందనాలు 7 గంటలు ఎక్కుంటారు. కయ్యాల తాత వింటారా? కయ్యాల దొరకు 1000 వందనాలు అంటుంది. నేను దాని జోలికి వేయిన్నా, దాని వార్తకు వేయిన్నా. ఎక్కడ వచ్చినట్టు అయితే నాది కానీ మనవరాలా తాత ఇప్పుడే వచ్చావు కానీ వేసే నాట్యంలో డాన్స్ నీ పాప చూసే బాధ్యత లేదు. అయ్యో నీ నచ్చడల్లకే నీ నాట్యం అయిపోయిందా? అయిపోయింది. కళ్ళు కక్కిరు, నీళ్ళు కక్కిరు, ఏం సొల్లే కక్కిరు. అయ్యో రబ్బా, నువ్వు ఈ నాట్యం చేస్తుంటే దేవాల దేవతలు సంబరపడతారు, సంతోషపడుతున్నారు. ఇక దేవతల సంబర పెట్టేదే ఉన్నదా, లేకపోతే నువ్వేమన్నా సంబరపడేది ఉన్నదా? నారాయణ నేను సంబరపడతానే, దేవతల సంబర పెట్టుడే నా యొక్క వృత్తి ధర్మం. అదే పని చేస్తున్నా, బుక్కడన్నా వస్తుంది, తింటున్నా, ఉంటున్నా, సంబరంగా దేవతలు మళ్ళీ సంబరపెడుతుంది. ఏం చెయ్యాలి తాత? ఇంతకన్నా పెద్ద డ్యూటీ ఏముంటది? మనవరాలా తుమ్మెద వాళ్ళని పుష్పము ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. అంటే అన్ని పూల మీద తుమ్మెద వాత, కొన్నిటి మీద వాళ్ళది. అది పూసినా ఒక్కటే, పూయకున్నా ఒక్కటే. అట్లంటే ఏమన్నట్టు చెప్పు చింటూ. ఆయన అన్ని అర్థం చేసుకుంటాడు మా చింటూ. ఆయనకి ఇప్పుడిప్పుడే అర్థాన్నాయి. మనవరాలా తుమ్మెద వాళ్ళని పుష్పము ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. నువ్వు ఈడి మీద ఉన్నవు, తోడి మీద ఉన్నవు గాని మగవాని స్పర్శ దాకంది. నీ అందవెందుకు, నీ సందవెందుకు? నువ్వే ఉన్నవు గాని నీకు తగ్గ మొగడు లేడే. నారాయణ నారాయణ
ఇక నీకు మొగోడన్నా మొగడ మొగోడు చోదిస్తాను మొగోడి మొల్దారం చెప్ప ఏమన్నా నేనేమన్నా అంటినా నీ మొగళ్ళ మొల్దారం చెప్ప అవన్నీ చెప్పి మారేస్తే పాపం తలుగుతుంది నీ మెడలే సుఖ మా బామ్మకి మొల్దారం వెళ్ళడానికి మొత్తం కట్టాలి ఏంటయ్య తాతయ్య మొగోడు బాగా తాగుతాడు ఎక్కువైతుంది ఆడిన అంటే కుక్కలు మోసిపోయిన సోయి ఉండదు ఇక మొగళ్ళు అంటారు ట్రాక్టర్ల ఫోటో దిగంగా సీజన్ పట్టుకొని కనబడతలేరా మొగోని జోలి నా దగ్గర తీస్తే కత్తి పెట్టి కోసి కారం తల్లినట్టు పేయంత మంట చీ మొగోళ్ళంటే బ్యాడ్ అయితే మొగోళ్ళు అంటేనే నీకు మంట అంటాను మొగోళ్ళు అంటేనే నీకు కోపం అంటాను మొగోళ్ళు అంటే నాకు విరక్తి అను మనవరాలా వాళ్ళు వచ్చిందే నీ కొరకు వచ్చింది కాదు పిల్ల మరి అప్పటిసారి చుట్టూ గుడి చుట్టూ నన్ను కలిసిరా అయితే వాళ్ళు నిన్ను విలువలే అంటావా కానీ మనవరాలా ఇగో నువ్వు ఈడివీలు ఉన్నావు కానీ నీకు దగ్గర తోడు లేదా మళ్ళా ఈడివీలు ఉన్నావు నీకు దగ్గర జోడు లేదంటే ఇంటి తట్టి దా 607 లోకం లోపల నారాయణ నాకన్నా అందగాడు పుట్టలేదు పుట్టిన దక్కలేదు నా అంత అందగట్టే ఇంటి తట్టి దా 600 లేదు 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 అయితే నీ అంత అందగట్టే ఈ భూ ప్రపంచం మీద పుట్టలేదు పెరగలేదు పుట్టినా ఈ భూమి మీద దక్కలేదు అంటాను నో దక్కలే విష్ణు భార్య లక్ష్మీదేవి కన్నా నీక అందం ఎక్కువ ఉండదు లక్ష్మీదేవి కన్నా నేనే అందగట్టే నేనే బ్రహ్మ భార్య సరస్వతి కన్నా నువ్వు ఎక్కువనా సరస్వతి కన్నా చక్కనైన ఆడపిల్లలు శివుని భార్య పార్వతీదేవి గంగదేవి కన్నా గొప్ప పార్వతీదేవి కన్నా ప్రతివత కన్నా శిరోమణి ఆడపిల్లని పతివతలు శిరోమణిని అవును పతివత ఇంట్లో పాము వచ్చాను ఆట దూరం మీద ఉన్నాడు తునికి చచ్చిండు ఆట 15 రోజులు ఆయన పైన పాము చూసి వెళ్ళేది కాబట్టి నువ్వు పతివత అనకు పతివత పాశ వండుతున్నాడు తెల్లారే రాక తెల్లారలేదా ఆట అలా పాలకపోయినా వెళ్ళకపోయినా బంకలు కాదు తెల్లారక తెల్లార సత్యం అయ్యో నారాయణ నువ్వే ఉట్టినవా నీకు దగ్గర మొగడు ఉట్టే ఉంటాడు లేడు తాళ్ళెక్కేటోని కన్నా తలలన్నేటోడు ఉంటాడు నువ్వే నేనే సాగే నేనే అందగత్తను అని అంటున్నావు నేనాని మురిసినోడు నెత్తిల పేరేండు నేను అని మురువబోకు నేనే ఏది వచ్చిందా నేనే నేనే నీ పోయేదికెళ్ళి కోడుకుంటాను నింపేయాలి నీకన్నా అందగాడు భూమి మీద ఉండే ఉంటాడు నీకన్నా అందగాడు ఉండడు అని చెప్పి ఆ బుద్ధులు లేని ఆ దేవరంపకు బుద్ధులు చెప్పుతాడు జ్ఞానం లేని దేవరంపకు జ్ఞానం చెప్పుతాడు నారాయణ నా కడుపు నిండిందో అంటాడు ఇక వాడెక్కడికన్నా పోని వీడెక్కడికన్నా పోని అని ఇక నీకన్నా అందగాడు ఉండే ఉంటాడు దేవరంప